అందరికీ నమస్కారం అండి. ఇది మేము సొంతంగా కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు. ఇది షాప్ అండి, 9 by. ఇది ఎదురుగా ర్యాంప్ అండి. ఇది 9 feet గేట్ అండి. ఇది వచ్చేసి పోర్ట్కో సైజ్ వచ్చేసి 18 by 12. బోర్ అండి. ఇది వచ్చేసి మంచినీళ్ళ సంప అండి. ఇది మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ మొత్తం టేక్తోనే చేయించాము. ఇది వచ్చేసి సిమెంట్తో చేయించిన డిజైన్ అండి. సిమెంట్ తోటి మనం ఇది చేయించాము. మీకు దూరం నుంచి చూపిస్తా. ఇది దూరం నుంచి చూపిస్తున్నానండి మీకు. సిమెంట్తో చేసిన ఇది చుట్టుముట్టు మెయిన్ డోర్కి. అవి టైల్స్ అండి, వెల్వేషన్ టైల్స్ అవి. ఇప్పుడు ఇది వచ్చేసి మీకు పార్కింగ్ ఫ్లోరింగ్ బండలు మనకి ఫీటు 36 రూపాయలు చొప్పున పడ్డాయండి. దీని లేబర్ ఛార్జ్ వచ్చేసి 25 రూపాయలు ఇచ్చామండి దీనికి లేబరు. ఇది ఎంత సేఫ్టీ వస్తే అంత లేబర్ తీసుకొని చేశారు. మెటీరియల్ మేమే సప్లై చేసాము. ఇది స్టెప్స్ అండి, గ్రైనేట్ వేయించాము. ఈ గ్రైనేట్కి వచ్చేసి ఫీటు మొత్తం ఫ్లోరింగ్కి ఈ గ్రైనేట్ వాడామండి మేము. అండ్ దీనికి ఇలాగూ మేము జారకుండా స్టెప్స్ గీయించాము. దీనికి ఇక్కడ బాత్రూమ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మెట్ల పక్కన ఇట్లా బాత్రూమ్ వచ్చింది కాబట్టి మేము దీనికి మెట్ల రేలింగ్ ఇలా చేయించామండి. ఇట్లా పట్టుకోవడానికి ఒక స్టీల్ది రేలింగ్ వేయించాము. పైన వచ్చేసి కనిపిస్తుంది కదా, ఇట్లా వేయించామండి. ఇది డోర్ వచ్చేసి మెయిన్ గుమ్మం వచ్చేసి 25,000 పడిందండి. ఇది డోరు 20,000 పడిందండి. నేనైతే హోల్సేల్లోనే తీసుకున్నామండి. మేము ఇది హోల్సేల్ షాప్లో కొన్నాము. ఈ హాల్ అండి. హాల్ సైజ్ వచ్చేసి మీకు 18 by 10 అండి. ఇది చూడొచ్చు మీరు క్లియర్గా. ఇది మేము హోల్సేల్లో తీసుకున్నామండి. ఈ గ్రైనేటు మెట్లకి మొత్తం కలిపి గ్రైనేటే వాడాము మేము. ఇది వచ్చేసి మేము హోల్సేల్లో తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసి 65 రూపాయలకి మేము ఫీటు తీసుకున్నామండి. అతను లేబర్ ఛార్జ్ మనకి ఇది పరిచినందుకు గాను 25 రూపీస్ తీసుకున్నాడండి. ఈ బార్డర్స్ ఇవన్నీ కలిపి 25 రూపీస్ లెక్కనే మేము ఇచ్చామండి దీనికి. ఇది వచ్చేసి కిచెన్ అండి.
సబ్జా వచ్చేసి ఇట్లా ఇచ్చామండి. మనకి చీకటిగా అవ్వకుండా ఇటు రెండు పక్కల కిటికీ ఇచ్చామండి మేము. ఇట్లా ఇచ్చాము. యూపీవీసీ డోర్లు అండి ఇవి. మధ్యలో గ్రిల్లు వేయించాము. దాని కింద వచ్చేసి గ్రైనేట్ ఇట్లా మనకు నీట్గా ఉంటుంది కదా, అందుకని ఇలా వేపించినాక మనం అవి యూపీవీసీ డోర్లు ఫిట్ చేయించాము. ఇవి వచ్చేసి టైల్స్ అండి, కిచెన్ టైల్స్. కిచెన్ టైల్స్ అండి ఇవి. షింక్ అండి, షింక్ వచ్చేసి మనం స్టీల్ తీసుకున్నాము. దీని పక్కన దీనికి ఇట్లా డిజైన్ పెట్టించామండి. ఇవి ఒక మంచినీళ్ళ ట్యాప్ ఒకటి, బోర్ ట్యాప్ ఒకటి అండి. ఇది వచ్చి ఆక్వాగార్డ్ పాయింట్ అండి. మనం మంజీరా కలెక్షన్కి కానీ బోర్ వాటర్ కలెక్షన్ కానీ పెట్టుకోవడానికి ఆక్వాగార్డ్ ప్యూరి పెట్టించుకోవడానికి. ఇది వచ్చి వాష్ బేసిన్ అండి. హాల్లో ఇచ్చాము ఒక హ్యాండ్ వాష్ కోసం అని. ఇది దాన్ని చుట్టుముట్టు టైల్స్ అండి. ఒక్క 10 నిమిషాల తర్వాత నేను వస్తా, వీడియో తీసుకుంటా, నేను వస్తా 10 నిమిషాల తర్వాత. ఇది వచ్చి వాటర్ ఇటు పడకుండా బాత్రూమ్కి గట్టులాగా కట్టించామండి. ఇవి వచ్చి బాత్రూమ్ టైల్స్. వెస్టర్న్ కుండీ అండి, సెరా కంపెనీ తీసుకున్నాం మేము. ఇందులో ఒక విండో ఇచ్చామండి. ఇందులో వచ్చేసి గేజర్ పాయింట్ అండి. ఇది గేజర్కి ఇలా పెట్టి ఇచ్చాము. షవరు ప్లస్ మనకి వాల్ మిక్సింగ్ ఒక ట్యాప్ అండి. ఇది వచ్చేసి వెస్టర్న్ కమాండ్కి ఆ ట్యాప్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10/12 వచ్చిందండి. ఇది ఈ బెడ్రూమ్ సైజు, మాస్టర్ బెడ్రూమ్ సైజు 10/12. ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ కలర్స్ వచ్చేసి మనము డార్క్ ఒక గోడకు తీసుకుంటే 3 గోడలకి లైట్ తీసుకున్నామండి. ఇది యూపీవీసీ డోర్లు అండి. దీనికి మనము ఇట్లా గ్రిల్ వేయించాము. దీని కింద వచ్చేసి గ్రైనేట్ వేయించామండి. నీట్గా ఉంటుంది కదా ఇట్లా, అందుకని మోడలింగ్ కూడా చేయించామండి. ఇది మోడలింగ్ చేయించాము. ఇక్కడ వచ్చి కొంచెం మనం బీరువాకి అన్నట్టు కొద్దిగా ఓపెన్ వదిలేసాము. ఇక్కడ వచ్చేసి ఒక షెల్ఫ్ అండి. ఒక సబ్జా ఒకటి ఇచ్చామండి.
ఇది చూడొచ్చండి, ఇది ఈ బెడ్రూమ్ డోర్ అండి. ఇది కూడా ప్లస్ డోరేనండి. డిజైన్ ఇది మేము సెలెక్ట్ చేసామండి. ఇది బాత్రూమ్ డోర్ అండి. దీనికి కూడా గట్టు కట్టించామండి, వాటర్ యువతల పడకుండా ఉంటుంది కదా, ఇట్లా కట్టించాము గట్టు. ఇది వచ్చేసి మనకి బాత్రూమ్, ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి మనకి మెట్ల కింద వచ్చిందండి. మెట్ల కింద వచ్చిన మూలన ఇట్లా వచ్చిందండి. దీన్ని మేము వచ్చేసి ఒక ట్యాప్ ఇచ్చామండి ఇక్కడ. దీనికైతే వేడి నీళ్ళు గీజర్ది ఏమి పాయింట్ ఇవ్వలేదు దీనికి. అది ఇండియన్ కుండీ అండి. ఇది వచ్చేసి షవర్ అండి. ట్యాప్ ఇది. నాకు వచ్చిందండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చి 9x9 అండి. మీకు కిచెన్ ఇంకొకసారి చూపిస్తానండి. మనకి హాల్లో నుంచి ఇలా ఉంటుందండి కిచెన్కి. వంట బండ అండి ఇదంతా. టైల్స్ అండి. ఇది సిలిండర్ పెట్టుకోవడానికండి, కొంచెం పెద్దగా పోయించాము వంట బండ. ఇప్పుడు దీని సైజు వచ్చి 8x8 అండి, కిచెన్ సైజు. ఇది గల్లీలో ఒక డోర్ పెట్టామండి. ఇది నార్త్ ఫేస్ అండి. ఇది నార్త్ ఫేస్ ఇల్లు అండి. నార్త్ ఫేస్ ఇల్లు నార్త్ ఫేస్కి ఒక డోర్ పెట్టాము, వెస్ట్ ఫేస్కి కూడా ఒక డోర్ పెట్టామండి. ఇటు నుంచి గల్లీలో మనకు వెళ్ళడానికి ఉంటుందని. ఈ గల్లీ సైజ్ వచ్చేసి 2.5 ఫీట్లు అండి. వెనక కూడా ప్లేస్ వదిలేసాము. వెనక వచ్చేసి మనకి 2 ఫీట్లు వదిలేసామండి. ఈ గల్లీ 2.5 ఫీట్ వదిలేసామండి ఇటు సైడు. హాల్లో ఫాల్ సీలింగ్ అండి ఇది. సింపుల్గా పెట్టించామండి. సింపుల్గా పెట్టించాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ అండి. సింపుల్గా పెట్టించాము. ఇది లప్పం ఫినిషింగ్ వచ్చేసి బిర్లా వాల్కేర్ పుట్టి అండి. ఏషియన్ పెయింట్లు వాడాము. వచ్చి స్టెప్స్ అండి.
ఇది స్టెప్స్ రైలింగ్ అండి. ఇది వచ్చి ఫ్లోరింగ్ చేయించామండి. ఫ్లోరింగ్ అండి. ఇది మొత్తం స్టీల్ రైలింగ్ అండి. ఇది మొత్తము 12,000కి అతనికి మొత్తం మెటీరియల్తో ఇచ్చి చేయించామండి. ఇది ఈ స్టీల్ రైలింగ్. ఫ్యూచర్లో ఇలాగ పిల్లర్స్ తీసుకొని కట్టుకునే విధంగా ఇట్లా వీటిని బ్లాక్ చేయించామండి. ఇటుక రాళ్ళతో కట్టేసాము. దీనికి 14 పిల్లర్స్ వచ్చాయండి. వాటర్ పైపులంతా ఆశీర్వాద్ వాడామండి మేము. ఇవి 2 ట్యాంకులు అండి. ఇది వచ్చేసి 1000 లీటర్స్ పట్టుద్దండి. బోర్కి పెట్టాము. ఇది మంజీరాకి 750 అండి. 750 లీటర్స్ పడుతుంది ఇది. దీనికి ఇలా గట్టి ఇచ్చేసామండి. స్లాబ్ మీద డైరెక్ట్ పెట్టలేదండి మేము, ఇట్లా గట్టి ఇచ్చాము. దీనివల్ల మనకు వర్షం పడినప్పుడు మనకి పాచి అది పట్టకుండా నీట్గా ఉంటుందండి. మొత్తం 14 పిల్లర్స్ వేసామండి దీనికి. ఇది ఎస్ఎఫ్టీ వచ్చి 1050 ఎస్ఎఫ్టీ వచ్చిందండి మనకు. రూఫ్ ఎస్ఎఫ్టీ, స్లాబ్ ఎస్ఎఫ్టీ వచ్చి